సార్ జింబో అనేది మీ కలం పేరా? అవునండి. ఓకే. దాని అర్థం? అర్థం అంటే ఏం లేదు. హ్మ్. 1960 ప్రాంతంలో మా ఇంట్లో నేను తొమ్మిదో సంతానం. హ్మ్. మా అన్నయ్య అప్పుడు మెడిసిన్ చదివేవారు. ఓకే. ఆ సందర్భంగా ఆయనకి ఇక్కడ హైదరాబాద్‌లో ఏదో సినిమా చూసారు. హ్మ్. అందులో ఒక అబ్బాయి అడవిలో నుంచి వచ్చేసి నగరానికి వచ్చేసి హ్మ్. ఆయన పేరు సినిమాలో జింబో అని ఉంటుంది. నేను కూడా అదే పర్సనాలిటీతో ఉన్నాను కాబట్టి హ్మ్. ఊరికొచ్చిన తర్వాత మా వేములవాడకొచ్చిన తర్వాత నన్ను అలా పిలవడం ప్రారంభించాడాయన. హ్మ్. అది కొంతకాలం అట్లాగే మా వేములవాడలో రాజేందర్ పేరుతో చాలామంది ఉంటారు. అవును. అంటే రాజన్న, ఊర్లో ఏ రాజు. ఇంట్లో చూసినా ఒక పేరు రాజేంద్రనో, రాజేశ్వర శర్మనో హ్మ్. ఉంటుంది. అట్లా జింబో రాజేందర్ అంటే ఒక ఐడెంటిటీ లాగా హ్మ్. పిలవడం అలవాటైపోయి, అది ఆ కాలక్రమంలో ఒకసారి కథ రాసినప్పుడు హ్మ్. రాజేంద్ర జింబో అని రాస్తే అట్లా పబ్లిష్ అయింది. అట్లా ప్రచురితమైన తర్వాత సరదాగా అనిపించింది నాకు కూడా. ఆ తర్వాత కొంతకాలానికి అసలు జింబో ఎందుకు మీ పేరే చాలా బాగుంది కదా! రాజేంద్ర అని పెట్టుకోవచ్చు కదా! అని కూడా హ్మ్. కొంతమంది మిత్రులు, కవి మిత్రులు జ్వాలాముఖి, ఓహ్! ఇస్మాయిల్, ఆ తర్వాత మునిపల్లె రాజు హ్మ్. వీళ్ళు ముగ్గురు రాజేంద్ర అని పెట్టుకోండి బావుంటుంది అన్నారు. సరే ఇంతకాలం అయింది కదా! అందుకోసం రాజేంద్ర జింబో అంటే బావుంటుందేమో అని కలిపి. రాజేంద్ర జింబో అని 2 పేరుతో ఆ రకంగా రాస్తున్నాను. యెస్. మా వేములవాడ కథలు హ్మ్. అదే పేరుతో పబ్లిష్ అయినవి.